సాధారణంగా మనకు డబ్ల్యూహెచ్ఓ ప్రకారము మనకు ఆల్మోస్ట్ పుట్టిన ప్రతి పిల్లలు అంటే 1.3% ఆఫ్ పీపుల్ హ్యావ్ బర్త్ డిఫెక్ట్ ఇన్ గుండెలో. ఈ పుట్టుకతోనే గుండె జబ్బులు 1.3% వస్తున్నాయని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది కదా. దీన్ని మనం ప్రారంభంలో ఎందుకు గుర్తించలేకపోతున్నాం? కొంతమందిలో గుర్తించడానికి మనకు 10 సంవత్సరాలు, కొంతమందిలో 16 సంవత్సరాలు, కొంతమందిలో పెళ్లి తర్వాత కూడా ఏజ్డ్ ఇలాంటి సమస్యలు బయటపడుతున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ థింక్ దీనికి ఒకటే కారణం ఏంటంటే, మీరు ఇంకో విషయం కూడా నోటీస్ చేసి ఉంటే స్టాటిస్టిక్స్లో చాలామంది ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేవి కొంచెం లో ఎకనామిక్ స్టేటస్ పాపులేషన్లో చూస్తాం, పూర్ పీపుల్లో చూస్తాం. సో దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్కి ఎఫోర్డబిలిటీ కానివ్వండి, అవేర్నెస్ లేకపోవడం అనమాట. ఇప్పుడు మీరు చాలా ఊర్లో చూస్తే ఇప్పుడు టిఫా స్కాన్స్ అని అన్నీ చేస్తున్నారు కదా. అయినా కూడా ఎందుకు ఇంత చూస్తున్నాం అంటే, ఐ థింక్ బిగ్ చంక్ ఆఫ్ పాపులేషన్ అవేర్నెస్ లేక ఈ స్క్రీనింగ్ అనేది జరగట్లేదు. ఐ థింక్ దానివల్ల మనం బర్త్ డిఫెక్ట్స్ అనేవి లేట్ గా పిక్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.